యాహ్! నమస్కారం అండి. ఆహ్, మనం ఏదైనా చిన్న పని చేయాలి దగ్గర నుంచి చాలా పెద్ద యోగ సాధన వరకు మంత్ర జపం లేదా ఈవెన్ లౌకికమైన విషయాలలో కూడా మనం ఏదైనా సాధించాలి అంటే మనకు పని పట్ల ఏకాగ్రత ఉండాలి. కాన్సంట్రేషన్. ఆ కాన్సంట్రేట్ చెయ్యి లేదా ఏకాగ్రత పెంచుకో అంటే అదేదో మామూలుగా మనము ఆహ్, ఏ కాన్సంట్రేషన్ అంటే అదేదో అనుకుంటున్నాం దేంతో చేయాలి కాన్సంట్రేషన్ అన్నది పక్కకు పెట్టి కాన్సంట్రేట్ చేయడానికి ట్రై చేస్తాం. అది ఎలా ఉంటుందనంటే ఏదో మేకును చేతిలో పట్టుకొని గోడకేసి కొడితే మేకు లోపలికి దిగదు. మేకును గోడకు పెట్టి మనం సుత్తితో కొట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చేతిలో సుత్తి లేదనుకోండి నేను వాడెవడో కరాటే ఫైటర్ చేయితో కొట్టాడు నేను కూడా చేయితో మన చెయ్యి నొప్పేస్తది. దేంతో కొట్టాలో దాంతో కొట్టాలి. ఇప్పుడు కాన్సంట్రేట్ దేంతో చేయాలి అన్నది తెలియకుండా మేము కాన్సంట్రేట్ చేస్తాము. అది కుదరట్లేదండి. ఎందుకనంటే ఇప్పుడు ప్రపంచం చాలా ఎక్కువ మన బుర్రల్లోకి ఎక్కేస్తుంది. కాన్సంట్రేట్ చేస్తే ఏమవుతుంది? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే ఇది చాలా చిన్న విషయం. చాలా సులభంగా ఏకాగ్రత పెంచుకోగలిగిన పద్ధతి. రకరకాల పద్ధతులుండొచ్చు. ఈ ఈ ఈ పద్ధతిలో నేను ఏకాగ్రత పెంచుకున్నాను. ఇది కొంచెం ఆహ్, జాగ్రత్తగా పట్టుకోవడానికి ట్రై చేయండి. ఏదో ఇలా ఒక తెల్లని స్క్రీన్. నేను ఇది యాక్చువల్‌గా ఇంటర్నెట్‌లో ఎక్కడో చూసి నేను ఒకసారి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఎనీహౌ నాకు అలవాటున్న పని కాబట్టి చాలా సులభం అయిపోయింది ఇది. చాలా సులభంగా నాకు అర్థమైంది విషయం. కాకపోతే ఎలా ఉంటుందనంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను గీచే గీత ఇది. ఇలా నేను గీత గీసినాను కాబట్టి ఇదేదో ఆహ్, నేను శివుడికి సంబంధించి చెప్తున్నాను. విష్ణువుకి సంబంధించి చెప్తున్నా. ఇలాంటివేం ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఆహ్, నేను శివుడికి సంబంధించి చెప్పట్లా. నేను మీ మనసుకు సంబంధించి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అది ఏదైనా బొమ్మ అనుకోని. ఈ బొమ్మని అది ఏ బొమ్మైనా కానీ ఈ బొమ్మే కాదు. ఈ మధ్యలో వైట్ డాట్ ఉంది కదా! ఈ వైట్ డాట్‌ని మీరు అలా కళ్ళు మూయకుండా, కళ్ళు తెరుచుకొని మాత్రమే అలా చూడడం మొదలుపెట్టండి. ఎక్కువ గంటలు, గంటలు చూసే పని లేదండి. ఒక్క నిమిషం చాలు. కళ్ళు మూయకుండా చూడాలి. నా సలహా ఏమేనంటే ఒకవేళ కళ్ళు మంటేస్తే కూడా నో ప్రాబ్లమ్. కళ్ళు మంటేస్తే, కళ్ళలో నీళ్లొస్తే కూడా ఒక నిమిషం టైం అని పెట్టుకొని ఖచ్చితంగా 1, 1:30 నిమిషం చూడండి చాలు. ఎందుకంటే కళ్ళు మంటేస్తే నేను కళ్ళు మంటేస్తున్నాయి బాబోయ్! నేను కళ్ళు మూసేసుకుంటానంటే మనం ఏమి చేయలేం. జీవితంలో ఏకాగ్రత ఎప్పటికీ కుదరదు. ఏకాగ్రతకి ఎంత పవర్ ఉంది అనంటే ఇలాంటి ఒక బొమ్మ పెట్టుకోండి. మీ మొబైల్ స్క్రీన్‌లో ఇలాగ ఒక డాట్ పెట్టుకోండి. వైట్ స్క్రీన్ మీద బ్లాక్ డాట్ లేకపోతే బ్లాక్ స్క్రీన్ మీద వైట్ డాట్ పెట్టుకొని ఈ డాట్‌ని మాత్రమే చూడండి. ఇంకా చెప్పాలేంటంటే ఇదైతే ఇంకా ఉత్తమం. మధ్యలో ఒక చిన్న డాట్ పెట్టిని, ఆ చిన్న డాట్‌ని మాత్రమే చూడండి. ఒక్క నిమిషం సమయం దాన్ని పూర్తిగా చూసి, ఒక నిమిషం తరువాత 1, 1:30 నిమిషం తరువాత టక్కని ఒక్కసారి కళ్ళు మూసుకోండి. తల పక్కకు తిప్పి ప్లెయిన్ గోడ ఎక్కడైతే ఉందో అలా అంటే అవే కలర్‌లో కాకుండా లైట్ కలర్ ఉండేలాంటి గోడ వైపు చూస్తూ, మీరు కళ్ళు స్పీడ్‌గా క్లోజ్ ఓపెన్ అంటే కళ్ళు మిటకరించడం అంటారు. కళ్ళు టక 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 క్లోజ్ చేసి మూసి తెరిచి, మూసి తెరిచి అలా చేస్తే మీకు ఆ గోడ పైన అని నేను చెప్పను. మీకు గాలిలో గోడ వైపు చూస్తుంటే గాలిలో మీకు ఇదే బొమ్మ గాలిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ దీన్ని చూపించి నేను చూస్తీరా శివుడు ఎంత గొప్పోడో మీరు ఇలా చూస్తే మీకు గాల్లో కూడా శివుడి యొక్క 3 నామాలు కనిపించాయి అని చెప్తే అది ఒక మూర్ఖత్వము. నేను అలా చెప్పట్లేదు. ఇదే కాదు మీరు ఏ బొమ్మ పెట్టుకున్నా ఇదే జరుగుతుంది. ఇది ఒకసారి ఇంటర్నెట్‌లో చూసి నేను
ఓహో! అవునా? ఒక ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే మా గురువుగారు ఇదే విషయం వేరే పద్ధతిలో చేయించారు. నేను వేరే పద్ధతిలో చేశాను కాబట్టి నేను చాలా సులభంగా గ్రహించాను అక్కడ ఏం జరుగుతుందని. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఒక నిమిషం ఈ డాట్‌ని చూసారనుకోండి. మీరలా గోడ వైపు చూసి కళ్ళు మూసి తెరిచి, మూసి తెరిచి చాలా స్పీడ్‌గా, స్లోగా కాదు. స్పీడ్‌గా టక 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 అని మూసి తెరిచి అలా చేస్తూ ఉంటే మీకు గాల్లో ఇదే బొమ్మ కనిపిస్తుంది. అపోజిట్ కలర్స్‌లో. అంటే ఇవి తెల్ల గీతలు కనిపిస్తాయి. ఈ మధ్యలో ఉన్నది నల్ల డాట్ కనిపిస్తుంది. వాటి మధ్యలో ఈ తెల్ల డాట్ కనిపిస్తుంది. మళ్ళీ ఇదంతా మీకు తెల్లగా కనిపిస్తుంది. అలా ఎలా కనిపిస్తుంది? అక్కడ గోడ మీద లేదు కదా! అంటే గోడ మీద లేదు. పోనీ మీ కళ్ళల్లో ఉందా? అంటే కళ్ళల్లో ఏముంటుంది? కళ్ళల్లో ఏముండవు. మరి అలా ఎలా కనిపించింది? అంటే ఇప్పుడు ఈ పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని కళ్ళతో చూస్తున్నా మీరు మామూలుగా చూస్తున్నప్పుడు అదేం పెద్ద విషయం కాదు కానీ, మీ కళ్ళు ఒక నిమిషం సమయం అని నేనన్నాను. దాదాపుగా ఒక నిమిషం. అంటే మీ కళ్ళు మంట పుట్టినాయనుకోండి. కళ్ళు మంట పుట్టినప్పుడు మీరు కళ్ళు కొంచెం చిన్నగా చేస్తారు. కొంచెం బలాన్ని కళ్ళల్లోకి తీసుకొస్తారు. ఎలా అయితే పిడికిలి బిగించి చేతిలోకి బలం తెస్తారో, అలా కళ్ళల్లోకి బలం అలా కళ్ళలోకి కొంచెం బలం తెచ్చిన వెంటనే మీ మనసు ఆ బొమ్మని పట్టేసుకునింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ మనసు ఆ బొమ్మని పట్టేసుకునింది. మీరు అలాగే చూస్తుంటే ఈ బొమ్మ మీ మనసులో ముద్ర పడింది. మీరు గోడ వైపు ఏం కర్మ, ఆకాశం వైపు చూసి కళ్ళు మిటకరించినా, నేల వైపు చూసి కళ్ళు మిటకరించినా, మీ మనసులో ముద్ర పడినదే మీకు కనిపిస్తుంది. ఇది అన్నిటికంటే ముఖ్యం. దీనిలో శివుడు గొప్ప, ఇది చూడండి, ఇలాంటి నామాలు పెట్టుకోవద్దు. ఇవన్నీ పిచ్చి మాటలు. అది కాదు. నువ్వు ఏ షేప్ అయినా చూడు. పెన్సిల్‌తో నువ్వే గీత గీ. ఏదో ఒక పిచ్చి గీత గీ. నష్టం లేదు. ఆ పిచ్చి గీతను అలాగే చూడు. ఒక నిమిషం చూడు. గోడ వైపు తిరిగి కళ్ళు మిటకరించు. నీ మనసులో ఏది ముద్ర పడిందో అదే కనిపిస్తుంది. దీన్ని మామూలుగా ఏం చెప్తాను అంటే ఇదే ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి చూస్తీవా శివుడు ఎంత గొప్పోడు. శివుడు గొప్పోడు కాదని నేను అనను. శివుడు గొప్పోడు. శివుడు గొప్పోడు కాబట్టి నువ్వు ఉన్నావు. లోపల శివుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు. లేకపోతే శవం అవుతుంది. అలా కాదు. అక్కడ ఇది కనిపించింది చూస్తీవా? కనిపిస్తుంది కరెక్టే. అనుభవానికి వచ్చింది. దేనికి అలా ఎలా వచ్చింది? అన్నది నీకు చాలా ముఖ్యం. అలా ఎలా వచ్చింది అంటే, నీ మనసులో ముద్ర పడింది. ఈ బొమ్మ నీ మనసులో ముద్ర పడింది. ఇది దాదాపుగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒకసారి ఈ బొమ్మని ఒక నిమిషం చూసి, నువ్వు 10 నిమిషాల తర్వాత గోడ వైపు చూస్తూ కళ్ళు అలా మిటకరిస్తే, స్పీడ్‌గా క్లోజ్ ఓపెన్ చేస్తే 10 నిమిషాల తర్వాత కూడా ఇదే కనిపిస్తది. ఐ ప్రామిస్ యూ. చేసి చూడండి. ఇప్పుడు మీ మనసు మీద ముద్ర పడింది. సంథింగ్ ఇంపార్టెంట్. అంటే నన్నొక స్టూడెంట్ ఏదో ప్రాక్టీస్ చేస్తూ చాలా సంవత్సరాల ముందు ఒక మాట అడిగినాడు. అంటే ఇప్పుడు నేను పరీక్షకు పోయేటప్పుడు టెక్స్ట్ బుక్‌లో క్వెషన్‌కి ఆన్సర్ ఏదైతే ఉందో, ఆ ఆన్సర్‌ని నేను ఇలా తీవ్రంగా చూసి, నా మనసుకు అది గుర్తుంటే, పరీక్ష రాసేటప్పుడు నేను కళ్ళు మిటకరిస్తూ రాసేయొచ్చు కదా! అన్నాడు. నిజమే రాయొచ్చు. ఖచ్చితంగా రాయొచ్చు. ప్రాబ్లమ్ ఎక్కడనంటే మనం చూసిన తర్వాత కనీసం అరగంట తర్వాత మనకి ఎగ్జామ్ హాల్‌లో వెళ్ళి క్వెషన్ పేపర్ తీసుకొని క్వెషన్ చదివి, ఆ లోపల చూసినది మనసు వదిలేసి ఉంటుంది. ఎందుకంటే మనసు కొత్త విషయాలను పట్టుకుంటుంది కాబట్టి. అది కుదరదు. ఒకవేళ నిజంగా నీకంత మానసికమైన శక్తే ఉండి, ఏకాగ్రతే ఉంటే, ఒకటేం కర్మ నువ్వు టెక్స్ట్ బుక్ అంతా చదివేసి పో. నువ్వు ఎగ్జామ్‌లో ఏమీ ఆలోచించకుండానే కళ్ళు మూసుకొని రాయొచ్చు. కళ్ళు మూసుకుంటే కూడా నీకు ఇవే కనిపిస్తాయి. కళ్ళు మిటకరించే అవసరం కూడా లేదు. నీ మనసుకున్న గొప్పతనం అది. ఆ మనసుకున్న గొప్పతనాన్ని కరెక్ట్‌గా పట్టుకోకుండా, మనసుని కరెక్ట్‌గా వాడుకోకుండా ఐల్ టెల్ యూ ఆహ్, తెలివిగా మాట్లాడడం వేరు, తెలుసుకొని మాట్లాడడం వేరు. మన జనాలకి తెలివిగా మాట్లాడడం అలవాటైపోయింది. తెలుసుకునే వాటి పట్ల శ్రద్ధ తగ్గిపోయింది కాబట్టి ఏమీ తెలియనోడు కూడా తెలివిగా ఏదో ఒకటి రిథమెటిక్‌గా ఉంది కదా అని మాట్లాడేస్తాడు. రిథమెటిక్‌గా మాట్లాడేవాడు వాడు పొయెటిక్‌గా మాట్లాడినాడు అనొచ్చు గానీ తెలుగులో కవి అని అనరాదు. కవి అంటే కవిత్వం రాసేవాడు అని అర్థం కాదు. కవి అంటే పండితుడు అని అర్థం. మహాజ్ఞాని అని అర్థం. ఇది మనకు భాష తెలియదు అని చెప్పడానికి కారణం ఇది. ఇప్పుడు ఇది ఆహ్, ఒక ప్రయత్నం చేసి చూడండి. మీ మనసు ఎలా పట్టేసుకుంటుందో మీకు అర్థమవుతుంది. ఇది మొదటి విషయం. ఆ తర్వాత
ఇప్పుడు మీరు మీ కళ్ళల్లోకి బలం తెచ్చుకొని అని నేను ఏదైతే అన్నానో, నిజం కళ్ళు మంటేస్తుంది, కళ్ళు మూతబడుతుంది. మీరు కళ్ళలోకి బలం తెచ్చుకొని కళ్ళు ముయ్యకుండా ఆపుతారు. అలా కళ్ళలోకి బలం తెచ్చుకొని ముయ్యకుండా ఆపడానికి ఏదైతే ప్రయత్నం మీరు లోపల చేస్తున్నారో దానిని ఏకాగ్రత అంటారు. ఈ ఏకాగ్రత చాలా స్థాయిలలో ఉంటుంది. ఆ, ఆ, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది మీరు ఎవరైనా చేయొచ్చు. ఏం జరిగిందో దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది నేను చెప్తున్నాను. అంతేగాని ఏదో ఈ బొమ్మను చూసేసి చాలామంది చెప్పినట్లు చూస్తేవా శివుడు ఎంత గొప్పోడో, మూడు నామాలను ఇలా చూస్తే నీకు గాల్లో కూడా కనిపిస్తుంది. నిజమే, మూడు నామాలు ఏముంది, నువ్వు ఏ బొమ్మను చూసినా అది అలాగే కనిపిస్తుంది. దానిలో ఏం తేడా లేదు. ఇక్కడ శివుడు గొప్పతనం గురించి నేను వర్ణించట్లేదు. నేను నీ మనసు యొక్క విషయాన్ని చెప్తున్నాను. నీ మనసుని నువ్వు అర్థం చేసుకో. ఆ ఏకాగ్రతని పెంచుకో. ఆ ఏకాగ్రత పెంచుకోవడానికి మామూలుగా ఏం చెప్తారు అంటే ఆ, ఒక పద్ధతి ప్రకారం సాధన చేయించేవాళ్ళు. ఏదో మంత్ర జపం ఇలాంటి సాధనలన్నీ చేస్తూ ఉంటే మధ్యలో భౌతికమైన సాధన ఏకాగ్రత కుదరడం కోసం, ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా వినండి, ఏకాగ్రత కుదరడం కోసం దీపం మీద దీపాన్ని చూడడం మొదలుపెట్టు అని అంటారు. ఇప్పుడు దీపాన్ని చూడడం మొదలుపెట్టు అన్న పదాన్ని తీసుకెళ్ళి ఇంతకు ముందు విషయాలతో నేను చెప్తాను. దీపాన్ని చూడడం అంటే ఏదో కళ్ళతో అలా చూస్తూ మనసులో ఏదో ఆలోచిస్తూ, ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే మీరు చూసారో ఆ డాట్, ఆ సర్కిల్, ఇదే విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అర్జునుడు కూడా చేశాడు. ద్రోణాచార్యుడు పరీక్ష పెట్టాడు. చెట్టు కొమ్మ మీద అక్కడ పక్షి ఉంది కదా, దానిని బాణంతో కొట్టు, దాని కనులో కొట్టాలి అంటే ఏదో ధర్మరాజు చూశాడు. ధర్మరాజుకు పక్షి కనిపించింది, చెట్టు కనిపించలేదు. మిగతా వాళ్ళకు చెట్టు, చెట్టు మీద పక్షి కనిపించింది. అర్జునుడు అర్జునుడు నీకేం కనిపిస్తోంది అంటే అర్జునుడు నాకు ఆ కనుగుడ్డు మాత్రమే కనిపిస్తోంది అన్నాడు. కనుగుడ్డు మాత్రమే కనిపిస్తోంది అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకనంటే ఆయన తన కళ్ళతో చూస్తున్న చెట్టుని పట్టుకోలే. ఆయన మనసు ఏకీకృతమై ఏకాగ్రతగా ఆ కనుగుడ్డుని మాత్రమే చూస్తుండింది. ఇప్పుడు మీరు ఆ డాట్ని మాత్రమే చూస్తుంటే, అంటే అర్జునుడు కనుగుడ్డుని చూసినట్లు మీరు ఆ డాట్ని చూస్తే మీకు చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మీ మనసులో ముద్రపడినాయి అన్నది చాలా ఇంపార్టెంట్. అర్జునుడు ఆ డాట్ని చూస్తే డాట్ తప్ప ఇంకేది అర్జునుడి మనసులో ముద్ర పడలేదు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది అర్జునుడి ఏకాగ్రతకి మన ఏకాగ్రతకి మధ్య ఉన్న తేడా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ డాట్ని చూస్తే చుట్టూ ఉన్న గీతలన్నీ కూడా మీ మనసులో ముద్రపడినాయి. అదే డాట్ని చూస్తే అర్జునుడి మనసులో చుట్టుపక్కల ఉన్న ముద్రపడలా, ఇది మాత్రమే ముద్రపడింది కాబట్టి అది మాత్రమే కనిపిస్తుంది. అంటే మనం సాధన చేసి ఆ స్థాయికి ఎలాగొచ్చా సార్? అర్జునుడు అంటే అది కథ కానీ అని అనుకునే వాళ్ళు వాళ్ళ కర్మ, అది కథే వదిలి. నిజంగానే అర్జునుడు ఉండేవాడు. ఉండేవాడు అనేందుకు చాలా ప్రూఫ్లు ఉన్నాయి. వెళ్ళి హర్యానాలో కురుక్షేత్రానికి సంబంధించిన మ్యూజియం ఉంది, అక్కడ వెళ్ళి చూడండి. అక్కడ కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన చాలా ప్రూఫ్స్ అక్కడ పెట్టున్నారు. వాటిలో ఒక 40 సంవత్సరాల ముందు ఒక కడియం దొరికింది, బంగారు కడియం. దాని మీద పేరు కూడా రాసుంది, భూరిశ్రవ అని. ఈ భూరిశ్రవుడు ఎవరు అంటే భీష్మ పితామహుడి వాళ్ళ పినతండ్రి కొడుకు, అలా ఒక సంబంధం. ఆ భూరిశ్రవుడు యుద్ధంలో ఆ, యుద్ధం చేస్తూ ఆయన చనిపోయారు, శరీరం వదిలేశారు. ఆ తర్వాత అక్కడ ఇంకా చాలా ఏంటేటో జరిగినాయి. భూమిలో కప్పబడి ఉండింది ఆ కంకణం. ఆ కంకణం 20.8 కేజీల బంగారం. బంగారంతో చేసిన కంకణమే వేసుకునేవాళ్ళు రాజులు. అంటే ఆయన చేతికి వేసుకున్న కంకణం బరువు 20 కేజీల బరువు ఉన్న కంకణాన్ని చేతికి వేసుకుని ఆయన యుద్ధం చేసినాడు అని అంటే ఆ శరీరాలు ఎంత ఉండేటివి, వాళ్ళు ఎలా తినేవాళ్ళు, వాళ్ళ ఏకాగ్రత ఎలా ఉండేది. మన కర్మ ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు తిని మన కర్మ మనం ఇలా తయారైనామే కానీ ఆ రోజుల్లో వాళ్ళు క్షత్రియుడు అంటే వాడి విద్య, వాడి విద్య మీద వాడు కాన్సన్ట్రేట్ చేసేవాడు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే ప్రతి స్టూడెంట్ ఎప్పుడెప్పుడు కాలేజీ వెళ్తే వెళ్ళి యూట్యూబ్లోనో రీల్సో షార్ట్సో చూసుకుందా, ప్రపంచంలో ఎవడోడో ఎందెందో చెప్తుంటే అవన్నీ విని వావ్, అవును వాడు ఎంత గొప్పోడో అనుకుంటున్నారు. కానీ మీ మనసు గొప్పతనాన్ని మీరు పట్టించుకోవట్లేదు. మీ మనసుని ఒక్కసారి మీరు గమనించడం మొదలు పెట్టండి, చాలా విషయాలు అర్థమవుతాయి.
ఇప్పుడు నన్ను దీపం మీద ధ్యాస పెట్టు అన్నారు. ఎవరైనా చేయొచ్చు. ఇది మామూలుగా ఒక లిమిట్ వరకు బానే ఉంటుంది కానీ, ఒక లిమిట్ దాటిన తర్వాత గురువు గారి గైడెన్స్‌లోనే దీపం మీద ధ్యాస పెట్టాలండి. లేదునంటే కొంచెం కొంచెం ఏం లేదు, చాలా కష్టాలొస్తాయి. అహంకారం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. ఒక్కొక్కచో మనిషి పిచ్చోడు గూడా అవ్వచ్చు. అలా అవ్వకూడదనంటే గురువుగారి అనుగ్రహంతో చేయాలి. నేను ఆ లిమిటేషన్స్ వరకు నేను చెప్తాను. దీపాన్ని చూడు అని చెప్తారు మామూలుగా. ఇలా ఏదో ఒక దీపం వెలిగించి దీపాన్ని చూస్తూ, అంటే ఇది చేస్తే చాలు కదా! మాకు విగ్రహారాధన ఎందుకు? నీ శరీరం ఉంది. నీ శరీరం గూడా నీకు విగ్రహమే. నువ్వు తిండి తినొద్దు. విగ్రహారాధన నువ్వెందుకు చేస్తావు? కాబట్టి విగ్రహారాధన ఆపేసి దీపాన్ని చూడు చాలా జరుగుతుంది అని నేను చెప్పట్లా. విగ్రహారాధన మేము చేస్తాము. చేస్తామంటే ఎందుకనంటే ఓ మనిషికి ఓ జీవుడు శరీరం వేసుకున్నాడు అంటే విగ్రహం ద్వారా కనిపిస్తా ఉన్నాడు. చాలా పచ్చిగా చెప్తాను దోస్త్. మా అమ్మ నాన్న విగ్రహాలు పోయినాయి అంటే వాళ్ళు చనిపోయారు. మీ అమ్మ నాన్న బతికున్నారు అంటే వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళ విగ్రహాల ద్వారానే నువ్వు అమ్మ నాన్నని ఆరాధించాలి. వాళ్ళు శరీరం వదిలేసిపోయిన తర్వాత వాళ్ళని పితృదేవతలుగా ఆరాధించాల్సి వస్తుంది. పితృదేవతలకి శరీరాలు ఉండవు. ఓకే. కాబట్టి విగ్రహారాధన ఎందుకు? ఇవన్నీ సైంటిఫిక్‌గా ప్రూవ్డ్ గదా! అంటే విగ్రహారాధన ఫిజికల్ సైన్స్ కూడా అదే ప్రూవ్ చేస్తోంది. శరీరానికి నువ్వు తిండి పెట్టు అంటోంది. నువ్వు మనసుతో తిండి తినలేవు. గుడికెళ్ళి అక్కడ లడ్డు నైవేద్యం పెడితే, పులిహోర పెడితే దేవుడు తిన్నాడా? ఈ పనికి మాలిన పిచ్చి ప్రశ్నలు అడగొద్దు. నువ్వు గూడా దేవుడు అంత గొప్పోడు. దేవుడు అక్కడ పులిహోర పెడితే ఆయన నీ భావనని ఆయన స్వీకరించినాడు. నువ్వు కూడా అలా భావనతో ప్లేట్ నిండుకు రకరకాల కర్రీస్ పెట్టుకొని, అలా కళ్ళతో చూస్తూ, ఆస్వాదిస్తూ కడుపు నింపుకో. నీకు అది చేత కాదు కదా! నువ్వు బోడి మనిషివి. నువ్వు నీ విగ్రహానికి తిండి పెట్టు. అంటే నీ శరీరానికి తిండి పెట్టు. నీ నోట్లోంచి ఏస్తేనే లోపలికి పోతుంది. చెవుల్లో కూరుకుంటే చస్తావు. అలా కాదు. ఈ ఈ పిచ్చి డిబేట్‌లలోకి వెళ్ళొద్దండి. ఈ పిచ్చి డిబేట్‌లన్నీ దేనికినంటే, మాకు ప్రూఫ్ చూపించు. మాకు ప్రూఫ్‌లు లేవు. మేము మూఢనమ్మకంతో బతుకుతాం. మేము ఇలాగే బతుకుతాం. మా ఇష్టం అని బతకడం మొదలుపెట్టండి కనీసం. మీరు చేసే పనులని మీరు కామెంట్లు చేసుకోకుండా బతకండి. ఆ! సో, ఇప్పుడు ఇలా మీరు దీపాన్ని చూడడం మొదలుపెట్టారనుకోండి. దీపాన్ని చూడడం మొదలుపెడితే ఏ ఏ చాలా కచ్చిగా చెప్తున్నాను స్నేహితులారా. నాకు అంటే కళ్ళు కొంచెం మంటేసింది. మధ్యలో కళ్ళు అలా మూసి తెరిచి మళ్ళీ నేను దీపాన్ని చూస్తానని నువ్వు చూస్తే నీ జీవితంలో ఏకాగ్రత కుదరదు. నువ్వు 10 సంవత్సరాలు దీపాన్ని చూసినా ఏ ఉన్నతి ఉండదు. నువ్వు ఎంత తీవ్రంగా చేస్తావో నీకు ఫలితం అంత తీవ్రంగా ఉంటుంది. అలా దీపాన్ని కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఒక 10, 12 సెకండ్ల తర్వాత కళ్ళు కొంచెం మంటవ్వడం మొదలుపెడుతుంది. ఇది చాలా ఖచ్చితమైన విషయం. 15 సెకండ్ల తర్వాత కళ్ళల్లో సూదులతో పొడిచినట్లు ఉంటుంది. ఒక 30, 35 సెకండ్ల తర్వాత కళ్ళు దానంతకవే మూతపడతాయి. అంతవరకు నీకు ఏకాగ్రత కుదరలేదు. ఇది నేను గ్యారంటీగా ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఎప్పుడైతే నీ కళ్ళు తనంతకు తాను ఇంక ఉండలేనని టక్కని మూత పడుతుందో, అప్పుడు నువ్వు బలమేసి కళ్ళు మూత పడకుండా ఆపితే, అంటే నువ్వు బలమేస్తే అది ఏకాగ్రత. నీ శరీరంలో ఉన్న బలాన్నంతా తీసుకొచ్చి కనురెప్పలు మూత పడకుండా ఒకదాని మీద నువ్వు బలాన్ని ప్రయోగిస్తున్నావు. ఒకదాని మీద ఏక బలం మొత్తాన్ని అక్కడ నువ్వు ప్రయోగిస్తున్నావు. దానికి ఎక్కువ భాగం బలాన్నిచ్చినావు. అగ్రభాగం బలం. అది ఏకాగ్రత. దాన్నెవరు జేస్తారంటే నీ మనస్సు చేస్తుంది. ఎందుకనంటే నొప్పి తెలిసేది నీ మనసు కంటి ద్వారా నొప్పున్నా ఫీల్ అయ్యేది మనసే. ఎప్పుడైతే కళ్ళు మూతబడబోతుంటే నువ్వు బలంగా ఆపుతావో అప్పుడు నీ ఏకాగ్రత మొదటి అడుగు పడింది. అంతవరకు నేను దీపాన్ని చాలా సేపు చూస్తాను. అంటే మధ్యలో కళ్ళు మూస్తా, తెరుస్తా, చూస్తా. ఏ ఒక పైసా ఉపయోగం లేదు. నేనైతే పచ్చిగా చెప్తాను. దాన్ని మీరేదో టైమ్ పాస్ చేసినానని అనుకోవచ్చు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఖచ్చితంగా ఏ ఉపయోగము లేదు. నువ్వు అలా కళ్ళు మూస్తూ, తెరుస్తూ చూస్తూ ఉంటే నీ సమయం వృధా అవుతోంది తప్ప ఆ! ఒక లాభం ఉందండోయ్! సెల్ చూసే టైం తగ్గుతుంది. అంతకంటే ఇంకే లాభాలు లేవు. ఎప్పుడైతే నీ కనుబొమ్మలు ఇంక తట్టుకోలేక కళ్ళు మంట తట్టుకోలేక కళ్ళల్లోంచి నీళ్లు కారడం మొదలైతుందో, నీ కళ్ళు బలంగా లాగబడతాయో, నువ్వు బలంగా వాటిని ఓపెన్ చేసి పెడితే అప్పుడు నీ ఏకాగ్రత మొట్టమొదటి మెట్టు మొదలైంది. అప్పుడు ఎక్కువ సేపు చూడలేరండి. ఓ 30 సెకండ్లకి కళ్ళు మూత పడుతుంటే నువ్వు బలమేసి ఆపితే ఒక 10 సెకండ్లు మాక్సిమం కళ్ళల్లోంచి నీళ్లు కారడం మొదలవుతాయి. సూదులతో పొడిచినట్లుంటుంది కళ్ళల్లోకి. మీరు కళ్ళు ముయ్యకుండా చూస్తే.
మీరు దీపాన్ని చూడండి అని నేను అంటున్నాను. మా గురువు గారు నన్ను సూర్యుడిని చూడమన్నారు. 10 గంటల సమయంలో తెల్లవారి సూర్యుడిని చూడడం మొదలు పెడితే కళ్ళల్లో సూదులతో పొడిచినట్లుండి కళ్ళు గుడ్డివైపోయినాయేమో అనిపించేంత భయం వేసేది. భయం వేసినా సరే గుడ్డి వస్తే వస్తది, మా గురువు గారు చెప్పినారని గుడ్డిగా చేయడం మొదలుపెట్టాను. మనసు కాస్త నిలవడం మొదలెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత దీపాన్ని చూడన్నారు. దీపాన్ని చూసేటప్పుడు ఎందుకంటే ఏకాగ్రత కుదిరితే కానీ నువ్వు దీపాన్ని చూడొద్దు. ఇది ఏకాగ్రత కుదరడం మొదలు పెడితే అప్పుడు దీపాన్ని చూడడం మొదలు పెట్టన్నారు. అప్పుడు దీపాన్ని చూడడం మొదలు పెట్టాను. ఆ తర్వాత కొంచెం గైడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు దీపాన్ని అలా ఆపారనుకోండి. ఇది బానే ఉంది. కానీ కళ్ళు భౌతికమైన భాగం శరీరంలో. ఒకసారి కళ్ళకి అలవాటు అయిపోయిందనుకోండి, ఎక్సర్సైజ్, ప్రాక్టీస్, కళ్ళు అలా తెరిచి చూస్తూనే ఉంటాయి. మొదట కళ్ళు మంటేసింది కాబట్టి నువ్వు మనసంతో ఏకాగ్రతని పెంచి బలాన్ని తీసుకెళ్ళి కళ్ళని ఆపినావు. కానీ నీ కళ్ళకు ఒకసారి అలవాటు అయిపోతే మళ్ళీ నువ్వు అంత ఏకాగ్రత అవసరం లేదు. నువ్వు అలా చూడడం మొదలు పెడితే అలా చూస్తూ ఉండిపోతావు. నీ మనసు ఎక్కడ కావాలంటే అక్కడ విచ్చలవిడిగా తిరగడం మొదలు పెడుతుంది. నీ కళ్ళు మాత్రం దీపాన్ని చూస్తుంటే నీ మనసు దీపాన్ని పట్టుకోదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అప్పుడు నీ మనసు వేరే విషయాలను పట్టుకునేది కాబట్టి నీ మనసులో అవన్నీ ముద్రపడతాయే కానీ దీపం ముద్రపడదు. అంటే ఏకాగ్రత లేదు. నువ్వు కళ్ళతో దాన్ని చూస్తున్నావే కానీ ఏదో ఇంట్రెస్ట్ లేని టీవీ సీరియల్ ఇంట్లో వాళ్ళు పెడితే, అమ్మ పెడితే పిల్లలు ఇంట్రెస్ట్ లేకుండా మొహం మాడ్చుకొని చూసినట్లు నువ్వు దీపాన్ని చూస్తున్నావు. నీకు ఆ సీరియల్ మనసుకెక్కదు. మీ అన్నో మీ నాన్నో క్రికెట్ మ్యాచ్ పెడితే మీ అమ్మ అబ్బాయి పనికి మారింది ఇవన్నీ ఎందుకు పెట్టినారు, గతి లేదు, ఇంక వీళ్ళు తిడతారు కాబట్టి మొహం మార్చుకొని చూస్తారని మీ అమ్మగారు చూసినట్లు చూస్తారే కానీ మీ అమ్మగారి మనసు క్రికెట్ మ్యాచ్ని పట్టుకోదు. లాగా మీరు దీపాన్ని చూసారే కానీ అది మీ మనసు దాన్ని పట్టుకోలేదు. ఇది ప్రాబ్లం. ఇక్కడ గురువు గైడెన్స్ అవసరం పడుతుంది. ఇప్పుడు నేనేదైతే చెప్తున్నానో ఇది మీరు చెయ్యొచ్చు కూడా. అలా దీపాన్ని చూడడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే మీ కనుబొమ్మలు మూతపడకుండా మీరు దాదాపుగా 30 సెకండ్లు 1 నిమిషం పాటు చూడగలరు. అలా చూడడం అలవాటైన తర్వాత ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే, మనసుకు సంబంధించిన ఎక్సర్సైజ్ కాదు. ఇప్పుడు చేసేది మనసుకు సంబంధించిన ఎక్సర్సైజ్. ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీరు కళ్ళతో దీపాన్ని చూస్తూ మీరు మనసుతో చెప్పుకోవాలి, నేను ఈ దీపాన్ని చూస్తున్నాను, నేను ఈ దీపాన్ని చూస్తున్నాను. అంటే మీరు గట్టిగా కావాలంటే చెప్పుకో, ఏం నష్టం లేదు. ఏదో ఉచ్చ జపం చేసినట్లు. ఇప్పుడు దీనికి అంటే నేను ఓంకారం మంత్రం చెప్పాలా? ఓం నమ శివాయ చెప్పాలా? ఇప్పుడు ఓం నమ శివాయ అని చెప్తూ నువ్వు దీపాన్ని చూసినా, ఆ దీపమే నీకు ఓం నమ శివాయ అని నీకు అనిపించదు కాబట్టి ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇక్కడ నువ్వు వాడాల్సిన మంత్రం నేను ఆ దీపాన్ని చూస్తున్నాను. ఇది నువ్వు ఉచ్చ జపం చేసే పని లేదు. నువ్వు మంత్ర జపం మనసులో చేసుకో. మనసులో చెప్పుకుంటూ ఉండు, నేను ఆ దీపాన్ని చూస్తున్నాను అని చెబుతూ నువ్వు కళ్ళతో చూడడం మొదలుపెట్టు. నా దగ్గర ఇలా దాదాపుగా ఒక 2-3 నెలలు సాధన చేయించారు. 2-3 నెలలు సాధన చేయించిన తర్వాత నాకే ఎందుకో అనిపించింది. నేను ఆ దీపాన్ని చూస్తున్నాను బానే ఉంది. నాకు ఆ దీపం కనిపిస్తుంది. దీపంతో పాటు దాని ప్రమిద కనిపిస్తుంది. ఆ వెనకాల అంటే దేవుడి గదిలో దీపం పెట్టున్నాను. వెనకాల విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఆ ఆ పక్కన గోడ మీద బల్లి తిరుగుతుంటే బల్లి కూడా కనిపించింది. నేను దీపాన్ని చూస్తున్నాను. నేను దీపాన్ని చూస్తున్నాను. నాకే ఎందుకో అనిపించి నేను పదాన్ని కొంచెం మార్చుకున్నానండి. నేను దీపాన్ని చూస్తున్నాను. నేను దీపాన్ని చూస్తున్నాను. పదం కాస్త మారి నేను దీపాన్ని మాత్రమే చూస్తున్నాను అని ఇంకొక అడుగు ముందరికి వేశాను. అంటే ప్రతిరోజు మొదలుపెట్టిన తర్వాత మొదట ఒక 3-4 నిమిషాలు నేను ఆ దీపాన్ని చూస్తున్నాను. నేను ఆ దీపాన్ని చూస్తున్నాను. 2-3 నిమిషాలు, 4 నిమిషాల తర్వాత నేను ఆ దీపాన్ని మాత్రమే చూస్తున్నాను అని కంటిన్యూ చేయడం మొదలుపెట్టాను. ఇది దాదాపుగా ఒక 6 నెలలు జరిగిందండి. ప్రతిరోజు కనీసం అంటే ఒక 8 నిమిషాలు, 10 నిమిషాలు ఇలా జరుగుతూ వచ్చుండే. ఒక 6, 7 నెలలు, 8 నెలలు జరిగిన తర్వాత నేను ఆ దీపాన్ని మాత్రమే చూస్తున్నాను. నేను ఆ దీపాన్ని మాత్రమే చూస్తున్నాను. ఇప్పుడు గోడ మీద బల్లి తిరిగినా నాకు కనిపించడం ఆపేసిందండి. నాకు ఆ దీపం కనిపించడం మొదలుపెట్టింది. ఆ దీపంతో పాటు దీపం ప్రమిద కనిపించింది. ఒక 3-4 నెలల తర్వాత ఆ దీపం కనిపిస్తోంది. దీపం ప్రమిద కనిపిస్తుంది. వెనకాల ఉన్న విగ్రహాలు నాకు కనిపించడం ఆపేశాయండి. నేను దీపాన్ని అంటే ఆ విగ్రహాలు ఉన్నాయి. కానీ నా కళ్ళు వాటిని గమనించలేదు. నా మనసు ఏకాగ్రత కుదిరింది అనేలా జరిగి నా మనసు ఆ దీపాన్ని మాత్రమే చూడడం మొదలుపెట్టింది. దాదాపుగా ఇలా ఒక 8-9 నెలల తర్వాత మా గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు మీరు చెప్పింది నేను చేస్తున్నాను. కానీ నేను దానిలో ఇలా కూడా చేశాను.
ఇక్కడ ఏదైనా పొరపాటు జరుగుతుందేమో అని భయం వేసి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. అంటే మా గురువుగారు నాన్న మంచిది. ఓ నువ్వు సాధన చేస్తున్నావు కాబట్టి నీకు ఒక విషయం అనిపించింది. నువ్వు దాన్ని ముందరికి తీసుకెళ్ళావు. అది కరెక్ట్ మార్గమే. అది తప్పు మార్గం కాదని మా గురువుగారు అన్న తర్వాత నాకు కొంచెం దృఢంగా నిశ్చయం తీసుకోగలిగాను. కాన్ఫిడెన్స్ పెరిగింది. పోనీ మా గురువుగారి అనుగ్రహంతో నా మనసు కరెక్ట్ దారిలోనే ముందరికి వెళ్ళింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఇది చాలా ముఖ్యమైనది. ఇది మాత్రం మీ గురువు గారిని అడిగి మీ గురువు గారు చెప్తేనే చేయండి. ఎందుకంటే మా గురువు గారు నాకు మాత్రమే చెప్పారు. నాతో పాటు ఉన్న చాలామందిని వాళ్ళకు వేరే రకాలు చెప్పారేమో నాకు తెలీదు. నేను వాళ్ళకంటే గొప్పోడిని అయితే కాదు. వాళ్ళు వేరు మార్గంలో ఇంకా ముందరున్నారు. ఏమో మార్గంలో ముందరున్నారా వెనకాల ఉన్నారా కూడా ఎవ్వరూ కంపేర్ చేసుకోవద్దు. అంటే మేము అంటే ఏ స్థాయిలో ఉన్నాడో స్పిరిచువాలిటీ అన్నది మొట్టమొదట తప్పు పదార్థం, తప్పు పదం. అలాంటి పదార్థమే లేదు ప్రపంచంలో స్పిరిచువాలిటీ. సరే దాని స్పిరిచువాలిటీలో హీఈస్ వెరీ హై. ఎందుకంటే తెలుగు మనకు రాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. వెరీ హై. ఆయన వేరే పొజిషన్ ఏ పొజిషన్లో ఎవరు లేరండి. ఈ పనికి మాలిన మాటలండి ఇవన్నీ కంపేర్ చేస్తే ఆయన ఎట్లాంటి వాడంటే ఏం లేవు ఏదైనా సాధనా స్థితిలో ఉన్నాడు లేదా సిద్ధస్థితిలో ఉన్నాడు. సాధనా స్థితిలో ఉండొచ్చు లేదా సిద్ధస్థితి అంటే వాడు చేస్తున్న సాధన వాడికి ఫలితం ఇవ్వడం మొదలుపెట్టిండొచ్చు. ఫలితం ఇవ్వడం మొదలుపెట్టినా వాడు ఇంకా శరీరంతో ఉన్నాడంటే వాడు నేలాగా మామూలు మనిషిలాగానే ఉంటాడు. వాడికి అహంకారం పెరిగితే వాడు నేను ఎట్లాంటి వాడు తెలుసా నా స్థాయి తెలుసా అని మాట్లాడతాడు. నిజంగా స్థాయి అనే పదాన్ని అర్థం చేసుకున్నవాడు నా స్థాయి తెలుసా అని ఏనాడు అడగడు. ఎందుకనంటే ఈ స్థాయిలన్నీ వచ్చిపోయేటివని వాడికి తెలుసు. వాడికి తెలుసు కాబట్టి స్థాయి తెలుసు కాబట్టి నా స్థాయి తెలుసా అని వాడు అడగడు. స్థాయి తెలియని వాడే నా స్థాయి ఏమో తెలుసా నీ స్థాయి ఏమి అని మాట్లాడతాడు. మనం అవన్నీ అవసరం లేదు. మనం మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మాటలు అందరి దగ్గర వినాల్సి వస్తాయి. విన్నప్పుడు పట్టించుకోవద్దు అని చెప్పడానికి ఈ మాటలు వినాల్సి వస్తాయి. పట్టించుకోవద్దు అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. అంతేగాని ఏదో నేను ఈ ఈ మంత్రాన్ని ఇలా జపం చేయండి, ఇలా ఇలా చేస్తూ పోండి, ఇది జరుగుతుంది అంటే మధ్యలో ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి తెలియదు అనుకోండి. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీకు మీరు సమాధానం ఇచ్చుకోలేరు. మీరు వదిలేసుకుంటారు సాధనని. అలా ఇదేం పెద్ద యుద్ధం చేసే సాధన ఏం కాదు. అందరూ సినిమా చూసేటప్పుడు నువ్వు కాన్సన్ట్రేషన్తో చూస్తావు. బాహుబలి సినిమా చూసి బయటికి వచ్చిన 300 మంది సినిమా థియేటర్లో కూర్చొని బాహుబలి సినిమా చూశారనుకోండి. 300 మంది బయటకు వచ్చిన వెంటనే వాళ్ళలో ప్రతి ఒక్కడు నేనే బాహుబలి అని ఫీల్ అవుతాడు. ఎందుకంటే మీ మనసు అలా పట్టేసుకుంటుంది. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరోగా నువ్వు నీ మనసు ఊహించుకుంటావు. పక్కకు పెట్టండి, నీ మనసు అలా తయారైంది. ఇది నిజం. ఊహించుకుంటావు కాదు. నీ మనసు దాన్ని పట్టుకొని నీ మనసు అలా తయారైంది కాబట్టి బయట వచ్చిన తర్వాత కనీసం 1 గంట 2 గంటలు నీకు ఆ ఫీలింగ్ ఉంటుంది. నీ మనసు ఫీల్ అవుతుంది. అంతేగాని ఇవన్నీ ఊహలు అన్ని పిచ్చి మాటలండి. ఊహలు కాదు. నీ మనసుకు నువ్వేమందించినావో నీ మనసు అలా తయారవుతుంది. బాహుబలి సినిమా చూడు. నీ మనసు హైప్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తది. నీకు హైప్ కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తది. ఆ నలుగురు సినిమా చూడు. నీ మనసు వేరే ఎక్స్‌పెక్ట్ చేస్తది. ఎందుకనంటే నీ మనసుకు 3 గంటలు నువ్వు అలవాటు చేసినావది. 3 నిమిషాలు దీపాన్ని చూడడం అలవాటు చెయ్యి. నీ జీవితంలో వచ్చే తేడాని నువ్వు గమనించొచ్చు. ఇప్పుడు ఇప్పుడైతే నేను ఆ దీపాన్ని చూస్తున్నాను. నేను ఆ దీపాన్ని చూస్తున్నాను. నేను చూస్తున్నది ఆ దీపాన్నే. నేను మనసులో చెప్పుకుంటున్నది నేను ఆ దీపాన్ని చూస్తున్నాను. ఇలా ఒక 2, 3 నిమిషాల తర్వాత నేను ఆ దీపాన్ని మాత్రమే చూస్తున్నాను. నేను ఆ దీపాన్ని మాత్రమే చూస్తున్నాను అన్నప్పుడు కొద్ది రోజు నాకు ఒక సిట్యుయేషన్‌లో నాకు భయమేసింది. ఎందుకంటే నేను ఆ దీపాన్ని మాత్రమే చూస్తున్నాను. ఆ దీపాన్ని మాత్రమే చూస్తున్నాను అని ఒక 3, 4 నెలలు సాగిన తర్వాత ఈ చుట్టుపక్కల ఏదైతే ఉందో దీపం చుట్టుపక్కల ప్రాంతమంతా ఏదో నల్లటి మబ్బులు కమ్ముకుంటున్నట్లు నల్లటి మబ్బు ఈ బయట ప్రాంతం దీని బయట ప్రాంతం అంతా నల్లటి మబ్బులు కమ్ముకుంటున్నట్లు అదంతా ఒక దగ్గరికి వచ్చేసి ఈ ఈ ఈ ఈ ప్రాంతం మాత్రమే నాకు కనిపిస్తున్నట్లు ఈ చుట్టుపక్కల మొత్తం నల్లగా అయిపోతున్నట్లు మామూలుగా వర్షాకాలంలో ఆ, మబ్బులు ఎంత వేగంగా అలా చుట్టుపక్కల నుంచి మొత్తం నల్లటి మబ్బులు వచ్చేసినట్లు అనిపించి నాకు భయం వేసి మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. ఏం నా సాధనలో ఏదైనా తప్పు ఉందేమో అని. లేదు లేదు నాన్న అది సబబే. నువ్వు అలా వచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు నేను ఇంకొక మంత్రం చెప్తాను దాన్ని జపం చెయ్యి అన్నారు. చెప్పండి గురువుగారు అని అంటే ఆయన నువ్వు ఇలా ఇది మూడో మంత్రం.
మొదటి మంత్రం మా గురువుగారు ఇచ్చారు. రెండో మంత్రం దానంతకు అదే వచ్చింది. మూడో మంత్రం మళ్ళీ మా గురువుగారు ఇచ్చారు. ఈ మూడో మంత్రం దగ్గర మాత్రం మీరు జాగ్రత్త పడండి. మొదటి మంత్రం నేను ఈ దీపాన్ని చూస్తున్నాను. రెండో మంత్రం నేను ఈ దీపాన్ని మాత్రమే చూస్తున్నాను. మూడో మంత్రం మా గురువుగారు ఇచ్చింది. ఇలా ఒక 10 నిమిషాలు అంటే మొదలుపెట్టినప్పుడు మొదటి మంత్రంతో మొదలుపెట్టాలి. ఓ 2, 3 నిమిషాల తర్వాత రెండో మంత్రం, ఆ తర్వాత మూడో మంత్రాన్ని మొదలుపెట్టన్నారు. మూడో మంత్రం ఏమిటంటే, నాకా దీపం మాత్రమే కనిపిస్తోంది. చాలా జాగ్రత్తగా వినండి స్నేహితులారా. నేను ఆ దీపాన్ని చూస్తున్నాను. నేను ఆ దీపాన్ని మాత్రమే చూస్తున్నాను. నాకు ఆ దీపం మాత్రమే కనిపిస్తోంది. అంటే నీ స్థాయిని నువ్వు అదే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మెటికలు పైకెక్కుతున్నట్లు తీసుకెళ్ళడం. ఇది ఏకాగ్రతని పెంచడం. ఈ ఏకాగ్రత పెరిగితే ఏమవుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ ఈ ఈ పని మీరు చెయ్యొద్దండి. మీరు చేయాలి అంటే ఎవరైనా అనుభవజ్ఞుల దగ్గర కూర్చొని తెలుసుకొని చేయండి. ఎందుకనంటే అక్కడ దీపం వెలుగుతూ ఉంది. నువ్వు ఆ దీపాన్ని చూస్తూ ఇది నా అనుభవం, నా ఒక్కడి అనుభవం కాదు. చాలా మందికి ఇది అనుభవం. నేను ఆ దీపాన్ని చూస్తున్నాను. నేను ఆ దీపాన్ని మాత్రమే చూస్తున్నాను. నాకు ఆ దీపం మాత్రమే కనిపిస్తోంది. నాకు ఆ దీపం మాత్రమే కనిపిస్తోంది అని ఆ దీపాన్ని చూడడం మొదలుపెడితే ఆ దీపం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. గాలొచ్చి దీపం ఆరిపోయినా చూసేవాడికి ఆ దీపం కనిపిస్తూనే ఉంటది. ఇది ఆహ్, ఎవ్వడైనా అనుభవించి ఎక్స్‌పీరియన్స్ అయ్యి, అవును ఇది నిజమే నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది అని డిసైడ్ అవ్వచ్చు. అంటే నిజంగా అక్కడ దీపం లేదు కదా! అయినా కనిపిస్తోంది కదా! అంటే అలా నిలిచిపోతే దానినే సబీజ సమాధి అని అంటారు. ఆ సబీజ సమాధిలోకి వెళ్ళడం గురువు అనుగ్రహంతో వెళ్ళాలి. అలా కాకుండా ఎవరికి వాళ్ళు పిచ్చిగా వెళ్తే బయటికి రావడం చాలా కష్టం. ఆ బయటికి రాలేకపోతే వాడు పిచ్చోడైపోతాడు. అలా కాకూడదనంటే బయటికి అంటే దానిదేముంది సార్ పక్కనాళ్ళు కదిలిస్తే వచ్చేయచ్చు కదా! అంటే పక్కనాళ్ళు కదిలిస్తే మనసు ఆ స్థిరత్వం నుంచి బయటికొచ్చిన తర్వాత మళ్ళీ నేను మామూలు మనిషిని అన్నట్లు కూడా బతకాలి. నేను పిచ్చోడు లెక్కన బతుకుతాను అనంటే అది తప్పవుతుంది. ఇలా సాధనలో చాలామంది పిచ్చివాళ్ళైన వాళ్ళని నేను జూశాను. ఆహ్, 100 మంది సాధన మొదలుపెడితే, గురువు అనుగ్రహం లేకుండా ముందరికెళ్ళిపోతే, అంటే వెనక్కొచ్చే దారిని సక్రమంగా పట్టుకోకపోతే, అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకొని చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. చచ్చిపోలేదు అంటే ఎనికొచ్చే దారి తెలియక కన్‌ఫ్యూజన్‌లో పిచ్చోడైపోయేవాడు. మన ఎవరైనా కాన్సంట్రేషన్ ప్రాక్టీస్ చేయాలంటే ఆ వెనక్కొచ్చే మార్గం. అది కూడా బాగా నేర్చుకొని ఇలా చేసుకోవచ్చు. అండ్ కచ్చిగా ఇది చాలా సార్లు నా నాకు సాధన చేయించినప్పుడు మా గురువుగారు 1.5 సంవత్సరం పూర్తిగా సాధన అయిన తర్వాత నాకు ఇలాంటివి జరిగాయి. ఎందుకనంటే నేను దీపాన్ని చూస్తూ కూర్చున్నాను. గాలి వీచింది. దీపం ఆరిపోయింది. నాకు దీపం కనిపిస్తుంది. అలా దాదాపుగా ఒక 40 నిమిషాలు ఉండిపోయాను. 40 నిమిషాల తర్వాత మా గురువుగారు మెల్లిగా కదిలించి ఆహ్, మళ్ళీ అంటే శరీరము యొక్క స్పర్శ కూడా ఉండదండి. ఇది సబీజ సమాధి. దీన్ని దాటిపోతే అది నిర్బీజ సమాధి. అది వేరు. అవన్నీ విషయాలు గూడా ఏదేదో పదాలు వినేసి ట్రాన్స్‌డెంట్ ఇంగా యూ ఆర్ ట్రాన్స్‌డెంటింగ్ అన్‌లెస్ ఈ జన్మలో కాకపోయినా ముందు జన్మలో అయినా నువ్వేదైనా సాధన చేసుంటే దాని ఫలితం ఈ జన్మలో నీకు త్వరగా రిజల్ట్ రావచ్చు. ఈ జన్మలో చేస్తే ఈ జన్మలో రిజల్ట్ వస్తే మంచిది. లేకపోతే వచ్చే జన్మలో అయినా ఖచ్చితంగా రిజల్ట్ వస్తది. ఈ అదే నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పింది. అరుణాచల అన్న పదాన్ని నేను కొన్ని వందల సార్లు అన్నాను. రమణ మహర్షి గారి ఒకసారి విన్నారంతే. ఎవరో అరుణాచల అన్న పదం అంటే అది విన్నందుకు రమణ మహర్షి గారు అంటే నాకు ముందు జన్మలో ఒక్కొక్కన పిల్ల ఏ పేరుతో బతికాను. ఇది కాదండి. జీవుడు ఎవడైతే రమణ మహర్షి అనే శరీరంలో ఉన్నాడో, ఆ జీవుడు ఆ పదం విన్న వెంటనే తన వైబ్రేషన్స్‌లోకి వెళ్ళిపోయాడు. సాధన కంటిన్యూ అయిపోయింది. ఆయన సిద్ధి పొందేశాడు. సిద్ధి పొందిన తర్వాత రమణ మహర్షి గారు తిరిగారు. సిద్ధి పొందనంత వరకు రమణ మహర్షి గారు తిరగల. సిద్ధి పొందిన తర్వాత ఇంకా ఆ జీవుడు దిగజారుడు. ఆ జీవుడు ఈశ్వరుడు అయిపోయినాడని తెలిసిన తర్వాత ఆయన్ని లోకానికి గణపతి ముని గారు పరిచయం చేశారు. ఆయన పరిచయం చేయకపోతే రమణ మహర్షి గారి గురించి లోకంలో ఎవ్వరికీ తెలియదండి. ఆయన యోగి. కాబట్టి గుర్తించాడు జ్ఞానిని. ఎవడు పడితే వాడు నేను జ్ఞాని అని సర్టిఫికేట్లు ఇచ్చుకోడు. వాడు జ్ఞాని అయితే వాడు అసలు ప్రపంచాన్ని వదిలేసింటాడు. వాడు ప్రపంచాన్ని వదిలేసి రమణ మహర్షి లెక్క మౌనంగా ఉంటాడు.
యోగి, గణపతి ముని లాంటి వాళ్ళు యోగులు, వాళ్ళు జ్ఞానిని అజ్ఞాని మధ్య తేడాని గమనించి జ్ఞానిని తీసుకొచ్చి అజ్ఞానుల ముందు నిలబెట్టి అరే మీరు జ్ఞానం తెలుసుకోండి అని చెప్తారు. యోగులు మనకి చాలా అవసరం. అవే సో ఎనీహౌ, ఇప్పుడు ఆ ఆ 1.5 సంవత్సరం సాధన తర్వాత చాలాసార్లు జరిగిందండి. దాదాపుగా ఓ ఒక నెలలో కనీసం 10-15 సార్లు దీపం మారిపోయి ఉంటుంది, నాకు తెలియదు. ఆ దీపాన్ని నాకు దీపం కనిపిస్తుంది అంతే. అక్కడ దీపం ఉందో లేదో నాకెందుకు, నాకు దీపం కనిపిస్తుంది. అంటే మనసు వెళ్ళి ఒక రూపమునందు లేదా ఒక మంత్రమునందు ఒక అక్షరమునందు లేదా ఏదో ఒక దాని యందు దానిగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ మనసు కళ్ళల్లోకి దూరి కళ్ళు మూసినా కూడా దీపం కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ కళ్ళ ముందర 10 మంది మనుషులు నడిచినా ఆ, సూర్యుని తీసుకొచ్చి కళ్ళ ముందర పెట్టినా వాడికి సూర్యుడు కనిపించడు. ఎందుకంటే వాడి మనసు సూర్యుని పట్టుకోదు. వాడి మనసు దేన్ని పట్టుకునేందో దానిలో ఆగిపోయింది. దీనిని సబీజ సమాధి అంటారు. ఇది ఎవరికి వాళ్ళు మేము సొంతంగా ప్రాక్టీస్ చేస్తామంటే చాలా కష్టం అవుతుందండి. కాబట్టి జాగ్రత్త పడండి ఈ ఒక్క విషయంలో మాత్రం. అదర్వైజ్ మీ మనసుకు చాలా పవర్ ఉందండి. మీ మనసు ఏదైనా ఈ ఈ ఇలాంటి సాధనలు చేస్తున్న గురువులు ఆ, వాళ్ళు దానికి లొంగిపోయారనుకోండి, ఆ వాళ్ళ మంత్రంలాగా బయటికి ఎక్స్ప్రెస్ అయిపోతారు. దానినే పూనకం వచ్చింది అంటారు. అది వాళ్ళ అదుపులో ఉండిపోయింది అనుకోండి. ఆ, అదేదో ఒక సినిమా, నాకు తెలిసి అల్లు అర్జున్ గారు ఆ అమ్మాయి హీరోయిన్, ఆ కమల్ హాసన్ గారి కూతురండి. ఆ విలన్ వచ్చి వాడు ఎవడో మధ్యలో గన్ను తీసుకొచ్చి ముందర పెట్టు భయపడు అంటే ఆ అమ్మాయి నేను భయపడుతున్నాను అని గోర్లు కొరుకుతూ ఉంటుంది. వీడు అయ్యి నువ్వు భయపడట్లేదు అసలు ఎవరికి అనిపించట్లేదు అంటే నేను లోపల భయపడుతున్నాను అని అంటుంది. అలా అయ్యో ఇవన్నీ సినిమా డైలాగులు ఉండొచ్చు కానీ ఈ అలా ఆ సిద్ధి పొందిన వాడు ఇంకా లోకాన్ని ఉద్ధరించాలి అని ప్రకృతి మాత అనుకుంటే వాడిని ఇంకా అలాగే శరీరంలో ఉంచుతుంది. వాడు వాడికి ఈ పూనకం వచ్చిన వాళ్ళకి తేడా ఏమేనంటే మామూలుగా భయం వేస్తే వణికిపోయేవాడు పూనకం వచ్చిన అలాంటి వాడు, భయం వేస్తే లోపల భయపడుతూ ఉండేవాడు ఈ సిద్ధుడు. ఇది తేడా అండి. అంటే మంత్రం ఇద్దరికీ సిద్ధి లభించింది. వాళ్ళు అలా లోపల ఉంచుకోలేక బయటికి వ్యక్తీకరించేస్తున్నారు. అది పూనకం. అలా లోపల పెట్టేసుకుంటే వాడు యోగి. ఇప్పుడు మనకి భగవద్గీతలో ఏదో శ్లోకం ఉంది కదండి, పరిత్రాణాయ సాధూనాం. అలాంటి శ్లోకమే దేవి భాగవతంలో ఉందండి. అమ్మవారు కూడా ప్రతిజ్ఞ తీసుకున్నారు. పరిత్రాణాయ యోగినాం అన్నారు అక్కడ అమ్మవారు, ఇక్కడ సాధూనాం అన్నారు ఆ, మహావిష్ణుమూర్తి కృష్ణ భగవానుడు. అంటే యోగి అంటే వాడు, వాడికి ఆ మంత్ర సిద్ధి లభించింది. కానీ వాడు దాన్ని తన అదుపులో పెట్టుకున్నాడు. దాని అదుపులోకి పోలేదు. దాని అదుపులోకి వెళ్ళిపోతే అది బయటికి వ్యక్తీకరించబడుతుంది. అది పూనకం. అంతేగాని ఎవడో ఏదో తాగేసి పూనకం వచ్చినట్లు వాడు నాటకం వేస్తే అది వాడి కర్మ అండి. వాడిని నమ్మిన వాడి కర్మ. అంతేగాని పూనకం రాదు అంటే ఓ డాక్టరు మర్డర్ చేసేస్తే అంటే డాక్టర్ ఆపరేషన్ చేశాడు పొరపాటున పేషెంట్ లేదు కాబట్టి వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోతే ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఎవరు పోలేదండి, పోతారు. అవి కూడా అంతేనండి. ఆ ప్రపంచంలో అందరూ డాక్టర్లు నాశనం అయిపోవాలి అని మనం కోరరాదు. ఎందుకంటే మంచి డాక్టర్లు ఉంటారు. ఇలా పూనకం వచ్చింది ఇది అబద్ధాలు, వీళ్ళు డ్రామాలు చేసినారు, తాగి తందనాలు ఆడేందుకు, వాళ్ళు డబ్బులు వసూలు చేసుకున్నారు. నీకు ఇష్టం అంటే డబ్బులు ఇపో, లేకపోతే పోవద్దు. బాహుబలి సినిమాకి నిన్నేమన్నా ప్రభాస్ ఇన్వైట్ చేసినాడా? నీ పాటికి నువ్వు టికెట్ తీసుకొని పోయినావు. అక్కడెక్కడో పూనకం వస్తుంది, నీకు కావాలా నువ్వు టికెట్ తీసుకోపో, లేదా పోవద్దు. నేను వాళ్ళైతే రా ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకుని మాకు డబ్బులు కట్టు అని ఎవరు పూనకం వచ్చేవాళ్ళు అడగలేదు కదా. ఈ డ్రామాలు వేసేవాళ్ళు దండిగా ఉన్నారండి. ఇదే తెలివిగా మాట్లాడడం వేరు, తెలుసుకుని మాట్లాడడం వేరు. రైట్. మీరు మీ ఏకాగ్రతని మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ ఏకాగ్రతని మీరు పెంచాలన్నప్పుడు చుట్టుపక్కల ఇలాంటి మాటలే వస్తాయి. వాడెవడో గంగలో పాలతో అభిషేకం చేశాడు గంగమ్మకి. ఆ పాలు 10 మందికి తిండి పెడతాయి కదా. నువ్వు ఇక్కడి నుంచి మెసేజ్ పెట్టే బదులు నువ్వు ₹10 ఖర్చు పెట్టి ఓ పాల ప్యాకెట్ కొని పంపించు, వాళ్ళ అడ్రస్ కనుక్కో, ఎవరైతే అక్కడ పాలు పట్టుకోవడానికి వచ్చినారో. ₹10 నువ్వు పంపించలేవా?
అంటే ఇది వితండవాదం అంటే వాడి ఇష్టం, వాడి ఆవు పాలు వాడు గంగలో పోసినాడు, వాడి ఇష్టం. నీకెందుకు? ఓ సినీ యాక్టర్ సగం బట్టలు వేసుకొని తిరుగుతాను, ఆవిడిష్టం. ఓకే, ఆవిడిష్టం, ఆవిడ అలాగే తిరగని. వీడు కామెంట్ చేసినాడు, వాడి ఇష్టం, వాడు కామెంట్ చేసినాడు, నాకెందుకు? నాకు ఎవరితోనూ పని లేదు, నాకు నాతో మాత్రమే పని. నీకు కూడా నీతో మాత్రమే పని. నువ్వు దేశాన్ని ఉద్ధరించేంత స్థాయికి ఎదగలేదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఇది నా ఉచిత సలహా. ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చి అడిగినా నేను ఇదే సలహా ఇస్తాను. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నువ్వు లోకాన్ని ఉద్ధరించడానికి నువ్వు అవతరించిన వాడు కాదు. అవతరించడం అంటే కృష్ణుడు అవతరించినాడు, రాముడు అవతరించినాడు. మా స్వామికి నో క్యాస్ట్ ఫీలింగ్ అండి. పందిలాగా కూడా మా స్వామి పుడతాడు. ఆదివరాహమూర్తి అని మేము అంటాం. మేము పందిలాగా కూడా మా స్వామి పుడతాడు. తెలుగు కూడా మా స్వామి పుడతాడు. అన్నీ అంతే. ఇవన్నీ డిబేటబుల్ కంటెంట్ మనకు అవసరం లేదు. మనల్ని మనం ఉద్ధరించుకుంటాం. ఈ రోజుకి ఈ ఏకాగ్రతని కొద్ది రోజులు సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఒక నెల రోజులైనా మీరు చేస్తే మీకు అనుభవానికి వస్తుంది ఏకాగ్రత అంటే ఏమి అని. ఇంకొక వీడియోలో ఇంకొక విషయంతో కలుస్తాం. అంతవరకు సెలవు.